Fatehpur High School is located about 6 kilometers from famous Maisamma temple. There are currently 167 students studying at Zilla Parishad High School, Fatehpur, Mehboob Nagar Rural Mandal, Mehboob Nagar District. The school's gazetted headmistress, Mrs. Kolluri Venkatamma, with the help of teachers and villagers, has established a nutri garden in the school. నమస్కారము. నా పేరు వెంకటమ్మ, కొల్లూరి వెంకటమ్మ. నేను ఈ పాఠశాలకు 2023లో సెప్టెంబర్లో రావడం జరిగింది. The school headmistress, Mrs. K. Venkatamma, said that the school attendance rate has increased significantly by making the students aware of the importance of vegetables and green leafy vegetables and consuming them in their daily diet to get adequate nutrients and stay healthy. They have achieved academic excellence and many students have moved from C grade to B grade. For this Nutri Garden, some vacant land was selected on the eastern side of the school and paved with the help of JCB. Fertile soil was poured by tractors with the help of villagers. Nutri Garden Maintenance Committee formed by students and teachers. A committee of 4 students and the class teacher from each class is formed, and a total of 5 committees are responsible for cultivating and maintaining the Nutri Garden. Students work on the Nutri Garden during their free time and teachers' leisure time. The students are supplying water to Nutri Garden through pipes every day. Students are sending the water they use to wash their plates and hands during lunch to the Nutri Garden.
Vegetables like brinjal, tomatoes, green chili, bottle gourd, and lady's fingers. Leafy vegetables like spinach, fenugreek, coriander, and fruits trees like papaya, guava, sapota are grown in this Nutri Garden. నా పేరు బొడ్డుపల్లి రాము, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫతేపూర్, మహబూబ్ నగర్ రూరల్ మండలం. మేడం గారి ఆధ్వర్యంలో మా పాఠశాలలో న్యూట్రీ గార్డెన్ అనే దాన్ని ఏర్పరచుకున్నాం. ఈ న్యూట్రీ గార్డెన్ పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ప్రకృతి వనరుల పట్ల ప్రేమ కలిగించడము, అవగాహన కలిగించడము, తోట పని మీద అనుభవం కలిగించడము అనే ఉద్దేశము. మరియు మేడం గారు మా పాఠశాలకు వచ్చిన తర్వాత ముఖ్యంగా పిల్లల గైరాజరు ఎక్కువగా గమనించారు. అయితే పిల్లలు పాఠశాలకు ఎక్కువగా గైరాజరు కావడానికి కారణం ఏందని తెలుసుకుంటే పిల్లల పోషకాహార లోపం ఉండడం వల్ల జ్వరము, జలుబు వీటన్నిటి వల్ల పాఠశాలకు రెగ్యులర్గా రాకపోవడం, తద్వారా చదువుల్లో వెనుకబడడం, వాళ్ళ కనీస అభ్యసన సామర్థ్యాలు కూడా తక్కువగా ఉండడం మేడం గారు గమనించారు. కాబట్టి పిల్లలకి వీళ్ళ తీసుకునే ఆహారం మీద మేడం గారు ప్రతి క్లాసులో ఎంక్వైరీ చేయడం జరిగింది. అప్పుడు పిల్లలు వాళ్ళు రోజువారీ ఆహారంలో ఎక్కువగా కూరగాయలు తీసుకోకపోవడము, ఆకుకూరలు తినకపోవడం వల్ల రక్తహీనత, ఎదుగుదల లేకపోవడం గమనించారు. ఈ న్యూట్రీ గార్డెన్ వల్ల పిల్లల లోపల ఆకుకూరల ప్రాముఖ్యత, తర్వాత కూరగాయల ప్రాముఖ్యత, వాటిలో ఉండే ఖనిజ లవణాలు శరీరానికి వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి ఏ విధంగా పెరుగుతుంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. శ్రీ జగదీష్, స్కూల్ అసిస్టెంట్ హిందీ. నేను ఫతేపూర్ స్కూల్లో పనిచేస్తున్నాను. నిజంగా అందరూ కూడా ఈరోజు ఏమైంది, ఒక కృత్రిమంగా రసాయనాలతో ఏర్పాటు చేసుకున్న కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ తింటున్నారు. వ్యవసాయ శాఖ కూడా ఇంతవరకు కూడా ఆర్థిక గ్రామీణ శాఖ కూడా ఒకటి చెప్పింది, ఎందుకు అసలు న్యూట్రీ గార్డెన్ అనేది ఎందుకు ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యం. అంటే దాదాపుగా మహిళల్లో 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మహిళలు చాలా రక్తహీనతతో బాధపడుతున్నారు. అందుకొరకే ఆలోచించి ఖచ్చితంగా ఒక న్యూట్రీ గార్డెన్ అంటే సేంద్రియ పదార్థాలతోనే చేస్తే ఏమైందంటే అక్కడ భూమి కానీ వాతావరణం కానీ కాలుష్యం కాదు. ఆ విధంగా ఇక్కడ ఆలోచించి ఇక్కడ మా ప్రధానోపాధ్యాయులు వెంకటమ్మ మేడం కూడా ఆలోచించి మనం కూడా ఇంత ప్లేసు, ఆహ్లాదకరమైన ప్లేస్ ఉంది, పిల్లలకు విద్యతో పాటు మనం ఈ యొక్క న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేస్తే అంటే ఎటువంటి కల్తీ రసాయనాలు కాకుండా ఓన్లీ సేంద్రియ ఎరువులతో ఏర్పాటు చేస్తే పిల్లలకు మంచి ఆహారాన్ని అందించినట్లయితుంది. వాళ్ళకు చదువుతో పాటు ఇది కూడా ముఖ్యం. Organic fertilizers are made by students and provided to the plants in the Nutri Garden. Educating students about organic fertilizers. Vegetables and leafy vegetables grown in the Nutri Garden are cooked by CCH workers and served to the students along with the food provided through Akshay Patra. In some cases, vegetables are distributed to students and they are encouraged to cook and eat them at home. నా పేరు ఎం చాముండేశ్వరి, నేను 10వ తరగతి చదువుతున్నాను. మాది జెడ్పీహెచ్ఎస్ ఫతేపూర్ హై స్కూల్. మా పాఠశాలలో న్యూట్రీ గార్డెన్ పెట్టడం వల్ల మేము ప్రకృతి వనరుల గురించి, తోట పని గురించి పని అనుభూతిని పొందాము. మొక్కలు ఏ విధంగా పెరుగుతాయి, వాటికి కావాల్సిన పోషక పదార్థాలు, ఎరువు, నీరు ఎంత అవసరమో తెలుసుకున్నాము. నాతోటి విద్యార్థులతో తోట పనిలో పాల్గొంటున్నప్పుడు నాలో నాయకత్వ లక్షణాలు పెరిగాయి. కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివని, ఇవి మన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలను అందిస్తాయని తెలుసుకున్నాను. నేను ప్రతిరోజు ఆహారంలో కూరగాయలను, ఆకుకూరలను తప్పకుండా తీసుకుంటాను. న్యూట్రీ గార్డెన్ పెట్టడానికి ప్రోత్సహించిన మా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె వెంకటమ్మ మేడం గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు కే నందిని, నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను న్యూట్రీ గార్డెన్ సంరక్షణ కమిటీ సభ్యురాలిని. మా కమిటీ సభ్యులం ఇంటర్వెల్, లంచ్ బ్రేక్ సమయంలో పైపుల ద్వారా మొక్కలకు నీటిని అందిస్తాము. కలుపు మొక్కలు, చెత్తను ఏరివేస్తాము. నాకు ఈ న్యూట్రీ గార్డెన్లో పనిచేసే అంతసేపు చాలా ఆనందంగా ఉంటుంది. నా పేరు సి మధుప్ర, నేను 8వ తరగతి చదువుతున్నాను. న్యూట్రీ గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ పండించే టమాటా, వంకాయ వంటి కూరగాయలను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మేము కష్టపడి పండించిన కూరగాయలను
ఆకుకూరలను మా తోటి విద్యార్థులకు అందరికీ తినిపిస్తుంటారు. న్యూట్రీ గార్డెన్ పెట్టడం వల్ల అంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వచ్చిన భోజనము అది ఎలా చేస్తారో ఎట్లా చేస్తారో తెలియదు. ఆ భోజనంతో పాటు పిల్లలు కడుపు నిండా తింటారా లేదా అనేది మేడం ఆలోచించి ఈ న్యూట్రీ గార్డెన్ పెట్టి దీనివల్ల అవి తీసుకొని మరీ ప్రత్యేకంగా సార్ వాళ్ళు టీచర్ వాళ్ళు అందరు కలిపి మరియు పిల్లల కోసం వంట చేసి సపరేట్గా ఆ కూరగాయలతో పాటు ఈ కూరలు కూడా కలిపి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. నమస్కారం, నా పేరు నరేష్ గౌడ్. మా గ్రామం ఫతేపూరు. మా గ్రామంలో నేను గ్రామ యువకుడిగా చెప్తున్నాను. ఏదంటే మా జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో న్యూట్రీ గార్డెన్ పెట్టడానికి కృషి చేసినటువంటి మా స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి వెంకటమ్మ మేడం గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, మా గ్రామం లోపల మేడం వచ్చిన తర్వాత ఈ స్కూల్లో మంచి వాతావరణాన్ని నెలకొల్పడం జరిగింది. దాంతోపాటు మేడము న్యూట్రీ గార్డెన్ పెట్టి దాంట్లో మంచి వంటకాలు వంకాయ కానీ, పాలకూర కానీ, తోటకూర కానీ ఇలాంటివి మంచిగా ఆర్గానిక్ తోటి పండించి విద్యార్థులకు మంచి పోషకాలు ఇచ్చే కూరగాయలు వేసి ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఈ సందర్భంలో మా పాఠశాలకు ఇలా చేయడానికి కృషి చేసినటువంటి మా హెడ్ మాస్టర్ వెంకటమ్మ మేడం గారికి, అదేవిధంగా కోటీం టీచర్స్కి అందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.